బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. అసలు ఎల్ఎల్పి అంటే ఏంటండి? అబ్రివేషన్ ఏంటి దాన్ని? నాకు కూడా క్లారిటీ లేదు. ఎల్ఎల్పి కాదు అది, యాక్చువల్ దాని పేరు ఏపీటీ అనుకుంటా. ఏపీటీ, ఆల్ ప్రొడ్యూసర్స్ ఏదో సంథింగ్ లైక్ దట్. ఓకే ఓకే. అదే నా రోల్ కూడా దాంట్లో తక్కువ, ముందంతా సెట్ చేసి నేను వదిలేసాను ఎందుకంటే నాకు చాలా పనులు. ఆ టీమ్ దే ఆర్ ఫాలోయింగ్. శతమానం భవతికి జాతీయ పురస్కారం. అసలు చూడండి ఆ టైం కూడా ఎట్లా వచ్చింది. మీ ఆవిడ చనిపోయారు, అదే టైంకి 1-2 డేస్లో ఆ శతమానం భవతికి జాతీయ అవార్డు అనౌన్స్ అవ్వటం. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, నాకు ఎప్పుడు ఒక చెడు జరగగానే దాని బ్యాలెన్స్ ఒక మంచి జరుగుతుందని. ఈ సందర్భంలో కూడా దాన్ని మనం ఆపాదించుకోవచ్చు. ఐ థింక్ సో. 100% కదా. 100%. 14 ఏళ్లలో ఇన్ని సినిమాలు తీశారు, దేనికి పెద్ద పెద్ద అవార్డులు ఏమి రాలేదు. వచ్చింది ఒక్కటే, కుంభస్థలం కొట్టినట్టు నేషనల్ అవార్డు వచ్చింది. అంటే ఆ సినిమా పాయింట్ అనుకున్న దగ్గర నుంచి నేను నమ్మానండి దాన్ని. అంటే ఈ సినిమా మ్యాజిక్ ఉంది, ప్రతి ఫ్యామిలీలో జరుగుతున్న మూమెంట్స్ ఈరోజు. అంటే ప్రతి పేరెంట్స్ పిల్లలు ఎదగాలి, బాగుండాలని కోరుకుంటారు, కానీ పిల్లలు తిరిగి ఏమిస్తున్నారు అనే దాని మీద ఆ పాయింట్. అంటే బొమ్మరిల్ తర్వాత అంతగా నేను ఎగ్జైట్ అయ్యాను ఆ పాయింట్ మీద. సో ఎక్కువ సతీష్ కూడా అదే ట్రావెల్ అవుతూ రెడీ చేసిన స్క్రిప్ట్. ఆ సినిమా మళ్ళీ బొమ్మరిల్లాగా బిగ్ సక్సెస్ అవ్వబోతుందని నాకు అనిపించింది. అలాగే వర్క్ చేసాము, అలాగే ఎవ్రీథింగ్ వర్క్ చేసుకుంటూ వచ్చాం. మా పెద్దన్నయ్య మూవీ చూశాడు రిలీజ్కు, డబుల్ పాజిటివ్ ఎడిటింగ్ రూమ్లో ఒక 15 days ముందో ఎప్పుడో చూసి, సినిమా చూసి బయటకు వచ్చి సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది అన్న. అలా చూసేసి ఏమో నాకు అనిపిస్తుంది ఈ సినిమాకు ఛాన్సెస్ ఇస్తే నేషనల్ అవార్డు వస్తుంది చెప్పాడు. ఫుల్ ఎమోషన్ అయిపోయాడు, సినిమా చూసి చాలా మంచి సినిమా తీశాడు, వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ రిలీజ్ అనుకున్నట్టే సక్సెస్, అవన్నీ సక్సెస్ అయ్యాక కూడా అన్నయ్య 2-3 సార్లు అన్నాడు, దానికి ఏమైనా ప్రాసెస్ ఉంటాయంట, నువ్వు ఫాలో చెయ్యి. నాకేమో వాళ్ళ సబ్మిట్ చేసేసాము, వస్తే వస్తుంది కదా, ప్రాసెస్ ఏంటి, మనం ఫాలో చేయడం ఏంటని నేను పట్టించుకోవాలా. కరెక్ట్ ఇంట్లో ఇన్సిడెంట్ నా వైఫ్ జరిగిన తర్వాత 5th డేనో 6th డేనో నాకు మెసేజ్ వచ్చింది. తెలుగు నుంచి 4 సినిమాలు సెలెక్ట్ అయ్యాయి, 4 2 సినిమాలు ఫైనల్లో ఉన్నాయి, పెళ్లి చూపులు అండ్ శతమానం భవతి అని. అప్పుడు అనిపించింది, అంటే ఆ 2 సినిమాల్లో తప్పకుండా చూస్తే శతమానం భవతి ఎవ్రీ వన్కి కనెక్ట్ అయ్యేది కదా, దీనికి మేబీ రీజనల్ లాంగ్వేజ్ అవార్డు వస్తుందేమో అని. ఇంట్లో కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి, 12 daysవి వైఫీ అవన్నీ జరుగుతుంటే మళ్ళీ అనౌన్స్మెంట్ కంటే ముందు రోజు ఫోన్ వచ్చింది, రేపు మీరు అవైలబుల్ ఉండండి, మీకు ఫోన్ వస్తుంది. సో అనౌన్స్మెంట్ రోజు వచ్చి రీజనల్కి వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసిన మాకు ఇది సర్ప్రైజ్గా పాపులర్ నేషనల్ వైడ్కి వచ్చింది. అంటే నేను అప్పుడు అదే అనుకున్నాను, శతమానం భవతి, నేను లోకల్, సక్సెస్ఫుల్ స్వింగ్, ఇటు ఫిదా షూటింగ్, దువాడ జగన్నాథం 25th ఫిలిం, ఇంత హైప్లో హ్యాపీ మూమెంట్స్లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరగడం చాలా కష్టంగా ఉండే నాకు. సో అది దాటేయడానికి సడన్గా ఒక స్వీట్ మెమొరబుల్ ఒక మూమెంట్ లాగా అది రావడం అనేది నిజమేనండి. అది మాత్రం 100% ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ అనొచ్చు. కానీ అనిత గారి ఇన్ఫ్లుయెన్స్ మీ లైఫ్లో ఏ స్థాయిలో ఉంటుందండి? అంటే మీ క్రియేషన్స్, వెంకటేశ్వర క్రియేషన్స్ కింద శ్రీమతి అనిత అని కూడా వస్తుంది బ్యానర్ వెంటనే ఆవిడ పేరు. ఐఎమ్ షూర్ షీఈస్ గాట్ అ హ్యూజ్ ఇంపాక్ట్ మీ లైఫ్లో. అంటే వెంకటేశ్వర క్రియేషన్స్ మేము పెట్టినప్పుడు దిల్ సినిమా అప్పుడే నాకు నరసింహారావు గారని నాకు ముహూర్తం డేట్లు చెప్పేవాడు, కాచిగూడలో ఉండేవాడు. అప్పుడు అన్ని పేర్లు తీసుకొని వైఫ్ పేరు కూడా అడుగుతూ అందరు నేమ్స్ ఇస్తే, ఈవిడ పేరు వచ్చేలాగా చూసుకోండి మీ లైఫ్లో అన్నాడు. సో ఇట్స్ అ బిగ్ ఫ్యామిలీ, మేము 3 brothers అండ్ పార్ట్నర్స్, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు.
అప్పుడు అలా ఆయన చెప్పిన తర్వాత అప్పుడు గిరి కూడా ఉండే నాతో దిల్ సినిమాకి. సో ఆయన చెప్పాడని అప్పుడు ఆవిడకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. నేను అనుకొని చెప్పేసిన తర్వాత అలా జరుగుతూ ఉండేది. బట్ ఎప్పుడు ఇంట్లో మా ఇద్దరి మధ్యలో సందర్భం వచ్చినప్పుడు అలా జరుగుతుండే, మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడు అంటుండే నా పేరు వల్లే నీకు సక్సెస్లు వస్తున్నాయి అంటే నేను ఏడిపించేవాడిని. అంటే నేను స్క్రిప్ట్ వరకు ఇవన్నీ చేయకుండానే నీ పేరుతోనే నాకు సక్సెస్లు వస్తున్నాయా? బట్ ఒక మనిషిగా నేను సినిమాకు పనిచేయటానికి వర్క్ చేస్తున్నప్పుడల్లా తన దగ్గర నుంచి నాకు తెలియని సపోర్ట్ ఉండేది. సపోర్ట్ అంటే తను ఇన్వాల్వ్ అయ్యి నాకేదో చెప్పేదని కాదు, ఓ ఇంట్లో వైఫ్గా నన్ను ఆపలేదు. నా హార్డ్ వర్క్ నేను చేసేదాన్ని ఎప్పుడు ఆపేది కాదు. మ్యాక్సిమం అవుట్డోరు అబ్రాడ్ షూటింగ్స్ అన్నీ మేము ఫ్యామిలీతోనే వెళ్ళేవాను. సో వాళ్ళకి ఇచ్చే టైం అక్కడే మ్యాక్సిమం కదా అని వెళ్ళేవాను. సో లాస్ట్ ఫిలిం ఈజ్ ఎవడు తర్వాత వెళ్ళడం కుదరలేదు, డాటర్ మ్యారేజ్ ఇవన్నిటి వల్ల. బట్ హర్ డెత్ అది ఒక పెద్ద షాక్ అండి. అంటే షాక్ అంటే అంటే ఆవిడకి హెల్త్ బాగాలేదా లేకపోతే వాజ్ ఇట్ సడన్ డెత్? సడన్ డెత్. అంటే తనకి యాక్చువల్ ఈ సైడ్ డిసీజ్ అనేది ఎప్పుడు లేదు. అంటే కొన్ని లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ అనేటి అదేనేమో. February 27th నేను అబుదాబి వెళ్ళాను డీజే షూటింగ్కి. అక్కడ 4th నుంచి సాంగ్ స్టార్ట్ అవుతుందని ఎందుకో నేను అక్కడి నుంచి అంటే యూఎస్ వెళ్ళిపోవాలి 11th. సో 15 days అవుతుంది, సరే గ్రాండ్ సన్ కూడా ఉన్నాడు అని మధ్యలో బన్నీకి హరీష్కి నాకు ఏదో బ్యాంక్ పని ఉందని చెప్పేసి 2 days హైదరాబాద్ వచ్చాను. 5th and 6th, March 5th and 6th. 6th రోజు సాధారణంగా నేను ఎటు బయటికి వెళ్తున్నప్పుడు లేట్ నైట్స్ సెండ్ ఆఫ్ ఇవ్వదు నాకు. నేను కూడా లేవమని చెప్పను, ఎందుకంటే లేట్ నైట్ వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ ఎందుకు పడుకునేటప్పుడే చెప్పేసుకొని పడుకొని వెళ్ళిపోయాను. ఆ రోజు నేను 6th లేవలే, 1:45 కూడా 2 o'clock ఇంట్లో నుంచి బయలుదేరాలి. గ్రాండ్ సన్ ఉన్నాడని వాళ్ళు కింద బెడ్రూమ్లో పడుకున్నారు, నేను పైన బెడ్రూమ్లో పడుకున్నాను. డ్రైవర్ని పంపించి తనే లేపి నేను రెడీ వస్తుంటే హాల్లో కూర్చున్నాను. బయట వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి March 6th ఫస్ట్ టైం నా లైఫ్లో. మేబీ గాడ్ ఈజ్ డిజైన్ 5th, 6th నేను రావాల్సింది లేకుండా వచ్చాను. వచ్చిన తర్వాత ఆల్ మూమెంట్స్ ఆ 2 days వేరే వర్క్ లేదు, ఇంట్లోనే టైం స్పెండ్ చేశాను. 6th రోజు ఈవినింగ్ గ్రాండ్ సన్ని తీసుకొని మేము ఇద్దరం కార్లో వెళ్ళాం. అలా వెళ్ళాం రౌండ్ అని. నేను ఇంటికి రాగానే వాడు బయట ఆడుతున్నాడు, తీసుకొని వెళ్ళాం. సో 6th వెళ్ళిన తర్వాత 10th అబుదాబిలో నేను ఫ్లైట్ తీసుకునే ముందు కూడా ఫోన్ చేసి మాట్లాడాను. ల్యాండ్ అయ్యాక ఆ రోజు 11th ఇన్సిడెంట్ జరిగిన రోజు మార్నింగ్ 7 o'clock నేను ఫోన్ మాట్లాడాను అక్కడ దిగాను. ఇండియన్ టైం 6:55 వచ్చాక తన ఫోన్ ఇప్పుడు అలాగే పెట్టుకున్నాను తన ఫోన్. సో March 11th నా కాల్, తర్వాత నా డాటర్ కాల్, ఆ 2 కాల్స్ ఉన్నాయి ఆ రోజు. తర్వాత ఏ కాల్స్ అన్ని మిస్డ్ కాల్స్. సో షీజ్ వాట్ హ్యాపెండ్ ఆ రోజు 11th రోజు తను 10th రోజు ఇంట్లో గెట్ టుగెదర్ పెట్టుకుందంట వాళ్ళ మామయ్యలు వాళ్ళందరినీ పిలుచుకొని. షీజ్ 11th చిన్న లూజ్ మోషన్ స్టార్ట్ అయితే రెగ్యులర్గా తనకు కొంచెం టెన్షన్ పడే మనస్తత్వం, దానివల్ల అవుతున్నాయేమో అనుకుంటే కొన్ని మోషన్స్ ఎక్కుంటే అవి మెడిసిన్ ఇచ్చారు. 11 o'clock మై సన్నీలా కూడా వచ్చేసి హాస్పిటల్కి వెళ్దామంటే అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం లిక్విడ్స్ అవి తీసుకొని కొంచెం నార్మల్గానే వీళ్ళు రిలాక్స్ అయిపోయారు. నార్మల్ అయిపోయింది, తగ్గిపోయింది. మా గ్రాండ్ సన్తో మళ్ళీ కూర్చోబెట్టుకొని ఆడుకుంది 1 hour, 11:30 to 12:30. తర్వాత పడుకుంటానని తిని కిచిడి లాంటిది కూడా వాళ్ళ మదర్ ఫాదర్ కూడా అంతకుముందు రోజు వచ్చారు. ఆ డిన్నర్ ఉందంటే వాళ్ళు కూడా వచ్చారు. సో ఎవ్రీవన్ ఎట్ హోమ్ ఎక్సెప్ట్ మీ. సో 3 o'clock వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి సడన్గా కొలాప్స్. సో అప్పటికి వీళ్ళకి డౌట్ వచ్చి టక్గా హాస్పిటల్ తీసుకురా. కానీ లూజ్ మోషన్స్ వల్ల మేబీ డిహైడ్రేషన్ అయ్యి షీజ్ హార్ట్ కార్డియాక్ అరెస్ట్
అసలు ఇంతకుముందు ఎప్పుడు కూడా అంత 6 months బ్యాకే మేమిద్దరము కేరళలో పాల్కాట్ వెళ్ళాం. పాల్కాట్ వెళ్ళినప్పుడు కూడా అన్నీ అక్కడికి వెళ్ళకముందు వాళ్ళన్నీ టెస్ట్లు చేయించుకొని రమ్మంటారు. అన్ని టెస్టులు చేయించాం లాస్ట్ ఇయర్ ఆగస్ట్. అప్పుడు ఏంటంటే నాకు షోల్డర్ పెయిన్ వచ్చింది. ఆస్ట్రేలియా ట్రిప్ వెళ్తే షోల్డర్ పెయిన్ వస్తే నా గురించి వెళ్ళాం. సార్ నేను ఒక్కరిని కానీ ఇద్దరం వెళ్ళాం. సో 1 week అదే మేమిద్దరం కలిసి ఉన్న మేజర్ టైం, ఫుల్ టైం 1 week ఇద్దరం కలిసి ఉన్నాం.